యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరియు గత వారమంతయు మనల్ని కాపాడి సంరక్షించి మరొక పరిశుద్ధ దినమున సజీవులుగా ఉంచిన దేవునికి వందనము చెల్లించున్నాను. ఈ పరిశుద్ధ దినం ఉదయకాలం ఆయన సన్నిధానంలో మనం చేరి ఆయన్ను ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరియు ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికీ ఆశీర్వాదకరంగాను ఉండునుగాక. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ ఈ ఆదివారపు ఆరాధనకు మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్లో ఉన్నటువంటి అంబర్నాథ్ సంఘపు కుటుంబములన్నింటికి ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఈ ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరియు ఉదయకాలము దేవుని వాక్య పఠనం చేయుట కొరకు మన మధ్యలో శ్రీ నతానెల్ మేత్రి గారు ఉన్నారు. అలాగనే ప్రార్థన చేయుటకు సాల్మన్ ఆషాడే గారు ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరు మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అందరము చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన సృష్టికర్తవు. నీవు సర్వాధికారి అయిన ప్రభువు, నీవు సజీవుడవు, సర్వశక్తిమంతుడవు. నీకు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. రాత్రింబగలు నిన్ను కీర్తించి కొనియాడుటకు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నీ సన్నిధిలో ఉండగను, అనేక మంది భక్తులు భూలోకంలో ఉండగను, అల్పులము మంటివారము బలహీనమైన మేము నిన్ను ఆరాధించినటువంటి ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించున్నాము. గడిచిన వారమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించిన దేవా, నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. నీవు మాకు చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞత వందనం చెల్లించున్నాము. నీవు అనుగ్రహించినటువంటి యొక్క మరొక పరిశుద్ధ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించినటువంటి కృపనిచ్చున్నావు తండ్రి. మరి నీ ఆలయంలో నిన్ను ఆరాధించుటకు ఆటంకం కలిగినప్పటికీ తండ్రి, ఆన్లైన్ సౌకర్యం ద్వారా మేము ఈ రీతిగా నిన్ను ఆరాధించే కృపనిచ్చున్నావు. నీకు వందనం చెల్లిస్తున్నాము. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ అలాగనే వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. అల్పుడను నీ దాసునటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరచుము తండ్రి. నీ ఆత్మచేత బలపరిచి నీ కొరకై వాడుకొని మహిమ పొందుమని, ఇలాగే ఆన్లైన్ ద్వారా లోకమందంతటా ప్రభువా నీ సేవ జరుగుతుండగా పరిచర్య చేస్తున్న ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి దేవునికి మహిమ కలుగులాగన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 35వ పాట, ఇన్నాళ్ళు మాకు సాయమైనటువంటి పాటను పాడుకుంటూ దేవుని ఆరాధిస్తాం.
రీతిగా నిలుచొని దావీదు కీర్తనలో నుండి 42వ కీర్తనను ఉత్తర ప్రతుత్తర రీతిగా చదువుకుందాం. సామ్ నంబర్ 42 భజన్ సంహిత 42. 42వ కీర్తన చివరి వచనం చదివినప్పుడు అందరం కలిసి చదువుకుందాం. 42వ కీర్తన మొదటి వచనం నుండి ప్రారంభం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తులుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తులుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను,
శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మరి ముందుగా మీకు తెలియజేసిన రీతిగా దేవుని మనం స్తుతించి ఆరాధించుట కొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 661వ పాట నడిపించు నా నావా అన్న పాటను పల్లవి 2వ చరణం మరియు 6వ చరణం పాడుకుంటాం. ఆ పిదప ఉజ్జీవ గీతాల పుస్తకంలో నుండి అనగా మన సంఘ 20వ వార్షికోత్సవ సందర్భమైనటువంటి పాటల పుస్తకంలో నుండి 51వ పాట హిందీ పాటను పాడుకుంటాం. ఆ పిదప నెల పాటను పాడుకుంటాం. 661వ పాట నడిపించు నా నావా పల్లవి 2వ చరణం చివరి చరణం. ए मसीह तेरे बिना जिंदगी।
కొద్దిగా పాటలు పాడుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము.
స్తోత్రములు. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ఈనాటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదువుగా విందాం. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు శ్రీ నతానిల్ మేత్రి గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ సోలమన్ లూకా ఆషాఢ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. క్రీస్తు పేరట అందరికీ శుభాభివందనములు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము దావీదు కీర్తనలు 85వ సంకీర్తన, భజన్ సంహిత 85, సామ్ 85, 7 నుండి 12వ వచనం వరకు చదువుకుందాము. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది. కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు చదవబడిన లేఖన భాగము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరలోకం భూలోకం సృష్టించిన మా గొప్ప దేవ తండ్రి ప్రభా, సకాలంలో చేరి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన తండ్రి ప్రభా ఈ తరుణం కోసం తండ్రి ప్రభా నీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. తండ్రి ప్రభా ఆన్లైన్ ఆరాధన కోసం తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఎందరైతే సిద్ధపడుతున్నారు తండ్రి ప్రభా ఆరాధన కోసం తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా దారి సరళం చేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి ప్రభా, మీకు స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ఆరాధన ద్వారా తండ్రి ప్రభా మీరే మహిమ ప్రభావం పొందండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా ఎందరైతే తండ్రి ప్రభా ఆరాధనకు తండ్రి ప్రభా ఇష్టపడకుండా తండ్రి ప్రభా వారి జీవితం తండ్రి ప్రభా వారి మనసు ద్వారా తండ్రి ప్రభా గడుపుతున్నారు తండ్రి ప్రభా, వారి కోసం ప్రార్థిస్తున్నాము దేవా. వారితో మాట్లాడండి తండ్రి ప్రభా. వారికి తండ్రి ప్రభా మారు మనసును దయచేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా వారిని తండ్రి ప్రభా నీ యొక్క ఆశీర్వాదములు తండ్రి ప్రభా వారు అనుభవించే భాగ్యం తండ్రి ప్రభా వారికి దయచేయండి తండ్రి ప్రభా. నీ యొక్క లాభంను తండ్రి ప్రభా వారికి బయలుపరచండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా వారితో మాట్లాడండి తండ్రి ప్రభా. వారికి తండ్రి ప్రభా మారు మనసును దయచేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా భయంకర కాలంలో జీవిస్తున్నాము తండ్రి ప్రభా, కరోనా కాలంలో జీవిస్తున్నాము తండ్రి ప్రభా. మీరు తండ్రి ప్రభా నీ కృప అనుగ్రహంతో తండ్రి ప్రభా మా సంఘస్థులను మమ్మును తండ్రి ప్రభా మా ఫ్యామిలీను మా రిలేటివ్ను తండ్రి ప్రభా మా బంధువులను తండ్రి ప్రభా కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి ప్రభా నీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము తండ్రి ప్రభా. కానీ ఇటువంటి కాలంలో కూడా తండ్రి ప్రభా ఏది చెడు, ఏది సరి, ఏది తప్పు, ఏది మంచి తండ్రి ప్రభా తెలియటము ఎప్పుడైతే కఠిన పరిస్థితుల్లో ఉంటాము తండ్రి ప్రభా ఆ సమయంలో కూడా తండ్రి ప్రభా మీరు మమ్మను దీవించిన విధానాన్ని బట్టి తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వాదించిన విధానాన్ని బట్టి తండ్రి ప్రభా నీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఈ ఆరాధనకు చేరి ఉన్నాము తండ్రి ప్రభా. ఈ ఆరాధన ద్వారా తండ్రి ప్రభా మా జీవితంలో ద్వారా తండ్రి ప్రభా మీరే మహిమ ప్రభావం తండ్రి ప్రభా పొందండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మరి ఒకసారి తండ్రి ప్రభా కరోనాలో తండ్రి ప్రభా ఇచ్చుచున్న వ్యాక్సిన్ కోసం మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. త్వరగా తండ్రి ప్రభా వ్యాక్సిన్ తండ్రి ప్రభా మాకు దయచేస్తామని తండ్రి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి ప్రభా. లోకంలో తండ్రి ప్రభా ఎంతోమంది తండ్రి ప్రభా దుఃఖంలో బాధలో ఉన్నారు తండ్రి ప్రభా. ఈ వ్యాధి కోసం తండ్రి ప్రభా
అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కోసం తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారిని ఆదరించండి తండ్రి ప్రభా, వారిని ఓదార్చండి తండ్రి ప్రభా. వారి దుఃఖంలో బాధలో తండ్రి ప్రభా మీరు ఉండి తండ్రి ప్రభా మీరు వారితో మాట్లాడండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా కరోనా పరిస్థితిని తండ్రి ప్రభా వారు జయించుటకు తండ్రి ప్రభా వారికి మంచి బలమును మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా. మీలో ఉండి జీవించే భాగ్యము తండ్రి ప్రభా వారికి అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా సమయంలో దేవా మా సంఘంలో అయిన ప్రతి అంగంల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సండే స్కూల్, WSCS తండ్రి ప్రభా, యూత్, మెథడిస్ట్ మెన్ పాస్టరేట్ కమిటీ తండ్రి ప్రభా వారికి అందరికీ తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి ప్రభా. అయ్యగారి కోసం ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యగారిని ఆయన కుటుంబాన్ని తండ్రి ప్రభా ఆశీర్వాదించండి, దీవించండి, కాపాడండి తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంను ప్రసాదించండి తండ్రి ప్రభా. ఇంకా ఘనంగా తండ్రి ప్రభా నీ సేవలో వాడుకునండి దేవా. తండ్రి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను తండ్రి ప్రభా మంచి ఆరోగ్యంను ప్రసాదించండి. చదువులో మంచి బుద్ధి, జ్ఞానము, వివేకం దయచేయండి తండ్రి ప్రభా. యూత్ కోసం ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా చదువులో మంచి జ్ఞానము దయచేయండి. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి తండ్రి ప్రభా మంచి దారి చూపించండి దేవా. వారితో మాట్లాడండి తండ్రి ప్రభా. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం తండ్రి ప్రభా మంచి దారి చూపించండి. వారికి తండ్రి ప్రభా నీ కృపా అనుగ్రహం దాడా నడిపించండి దేవా. తండ్రి ప్రభా WSCS కోసం ప్రార్థిస్తున్నాము దేవా. వారికి ఇంకా ఘనంగా నీ సేవలో వాడుకునండి తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంను ప్రసాదించండి దేవా. తండ్రి ప్రభా మెథడిస్ట్ మెన్ను తండ్రి ప్రభా ఇంకా ఘనంగా నీ సేవలో వాడుకునండి తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంను ప్రసాదించండి దేవా. వారి కష్టాధికమును దీవించండి తండ్రి ప్రభా. నూరంతలుగా వేయంతలుగా ఫలించే భాగ్యము దయచేయండి తండ్రి ప్రభా. అందరికీ తండ్రి ప్రభా మంచి జ్ఞానము దయచేయండి, మంచి బలమును దయచేయండి దేవా. పాస్టర్ కమిటీ వారి కోసం ప్రార్థిస్తున్నాము దేవా. వారికి అందరికీ తండ్రి ప్రభా మంచి జ్ఞానము దయచేయండి తండ్రి ప్రభా. మీరే వారి ద్వారా మాట్లాడండి తండ్రి ప్రభా. నీ మహిమ కోసం తండ్రి ప్రభా నీ చిత్తం ప్రకారం నీ తలంపుల ప్రకారం వారిని నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క తండ్రి ప్రభా సాతాను సోదరులను తండ్రి ప్రభా కీడు దుష్టత్వమును తండ్రి ప్రభా తొలగించుటకు తండ్రి ప్రభా మంచి శక్తిని, బలమును దయచేయండి దేవా. తండ్రి ప్రభా మా యొక్క బీఆర్సీ తండ్రి ప్రభా MCI కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారిని అందరినీ తండ్రి ప్రభా నీ కృపలో నడిపించి తండ్రి ప్రభా మంచి జ్ఞానమును దయచేసి తండ్రి ప్రభా మంచి ఆరోగ్యంలో ప్రసాదించండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా అంబర్నాథ్ సిటీ మరియు మా దేశం కోసం ప్రార్థిస్తున్నాము దేవా. మా దేశమును తండ్రి ప్రభా కాపాడండి. మరియు మా దేశ నాయకులను తండ్రి ప్రభా మంచి జ్ఞానము దయచేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఏదైతే వారు డిసిషన్ తీసుకుంటున్నారో తండ్రి ప్రభా మీ చిత్తం ప్రకారం తండ్రి ప్రభా డిసిషన్ తీసుకోవాలని తండ్రి ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మరి ఒకసారి తండ్రి ప్రభా ఇచ్చిన ఈ ఆరాధన కోసం తండ్రి ప్రభా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మా బంధువులను, మిత్రుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారిని కూడా ఆశీర్వాదించండి, దీవించండి, కాపాడండి తండ్రి ప్రభా. ఎక్కడైతే తండ్రి ప్రభా ఈ లోకంలో ఈ సమయంలో దేవా నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి ప్రభా అక్కడ మీరు ఉండి మీరే మహిమ, ప్రభావం, ఘనత పొందమని తండ్రి ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. మరి ఒకసారి తండ్రి ప్రభా ఇచ్చిన ఈ ఆరాధన కోసం తండ్రి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యగారు తండ్రి ప్రభా సమయంలో చెప్పుచున్న వాక్యం తండ్రి ప్రభా మీరే అయ్యగారి ద్వారా మాట్లాడండి తండ్రి ప్రభా. ఈ వాక్యం తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘస్థుల తండ్రి ప్రభా హృదయంలో చేరి నూరంతలుగా వేయంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభా. వాక్యం యొక్క మర్మాన్ని తెలిసి దాని ప్రకారంగా జీవించే భాగ్యం తండ్రి ప్రభా ప్రతి వారికి దయచేయమని తండ్రి ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మా సంఘం యొక్క సంఘం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మా సంఘంను తండ్రి ప్రభా ఆత్మీయంగా తండ్రి ప్రభా, సామాజికంగా మరియు ఆర్థికంగా తండ్రి ప్రభా ఇంకా మంచిగా తండ్రి ప్రభా అభివృద్ధిపరచండి దేవా. మా సంఘమును తండ్రి ప్రభా నీ చిత్తం ప్రకారం తండ్రి ప్రభా నీ తలంపుల ప్రకారం తండ్రి ప్రభా నడిపించండి దేవా. మరి ఒకసారి తండ్రి ప్రభా మా సంఘంలో ఉన్న తండ్రి ప్రభా విధవరాండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. వారితో మాట్లాడండి తండ్రి ప్రభా. శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా. మా సంఘంలో ఉన్న తండ్రి ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారితో కూడా మాట్లాడండి తండ్రి ప్రభా. నీ కృప అనుగ్రహము వారికి దయచేయండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ప్రభా పరిస్థితిని తండ్రి ప్రభా వారు తండ్రి ప్రభా గైకొనుటకు తండ్రి ప్రభా మరియు దానిని జయించుటకు తండ్రి ప్రభా వారికి శక్తిని, బలమును దయచేయండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా
దుఃఖంలో బాధలో ఉన్న తండ్రి ప్రభా మా సంఘస్థుల కోసం తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందులో ఉన్న తండ్రి ప్రభా మా సంఘస్థుల కోసం ప్రార్థిస్తున్నాము దేవా. వారికి తండ్రి ప్రభా శక్తిని బలమును మరియు జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా. మా బద్లాపూర్ సంఘం కోసం ప్రార్థిస్తున్నాము దేవా. సంఘ కాపరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. వారందరినీ తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం ప్రసాదించండి తండ్రి ప్రభా. మరియు నీ సేవలు ఇంకా ఘనంగా వాడుకోనండి తండ్రి ప్రభా. ప్రతి వారి ఫ్యామిలీకి తండ్రి ప్రభా నీ రాజ్యవ్యాప్తి కోసం వాడుకోనండి దేవా తండ్రి ప్రభా. మరియు ఈ సమయంలో దేవా మేము అడుగుచున్న తండ్రి ప్రభా ప్రతి ఈవిని తండ్రి ప్రభా నీ చిత్తం ప్రకారం తండ్రి ప్రభా పూర్తి చేయమని తండ్రి ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి ప్రభా. అడిగిన ప్రతి ఈవని తండ్రి ప్రభా మీకు తెలుసును తండ్రి ప్రభా. మా మనసును మీకు తెలియను తండ్రి ప్రభా. మేము ఇక్కడ ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. కానీ ఈ ఆరాధన తండ్రి ప్రభా మా పూర్ణ మనసుతో మా పూర్ణ ఆత్మతో తండ్రి ప్రభా ఉండుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి ఒకసారి తండ్రి ప్రభా ఈ కరోనాలో తండ్రి ప్రభా ఎందరైతే తండ్రి ప్రభా దుఃఖంలో బాధలో ఉన్నారు తండ్రి ప్రభా వారికి అందరికీ తండ్రి ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి ప్రభా. వారికి శక్తిని బలమును తండ్రి ప్రభా జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా. ఎంతో భయంకర కాలంలో మేము తండ్రి ప్రభా జీవిస్తున్నాం తండ్రి ప్రభా. అటువంటి కాలంలో కూడా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని వాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. ఇచ్చిన ఆరోగ్యం కోసం తండ్రి ప్రభా నీకు లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఒకసారి తండ్రి ప్రభా అయ్యగారి ద్వారా మీరే మాట్లాడమని మరియు ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ ప్రభావం పొందమని తండ్రి ప్రభా. ఈ ఆరాధనకు తండ్రి ప్రభా మీరే ఆధిపత్యను వహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నతనీల్ గారు, సాల్మన్ గారు, అందరం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరియు మీరందరూ ఆసక్తితో ఈ ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధనను వీక్షిస్తూ ఉన్నందుకై మీకందరికీ ప్రభు నామమున వందనము చెల్లిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశము సువార్త ఫలించుట. దేవుని వాక్యంలో నుండి 85వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చదువుకున్నాము. 7వ వచనం, యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చునుగాక. 9వ వచనము, మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. 10వ వచనము, కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనములు విత్తినప్పుడు అవి మొలకెత్తి మొక్కై ఆ తర్వాత పెద్దదై పూత పూసి అది ఫలం ఇవ్వడం అన్నటువంటిది మనం ఎరిగినటువంటిది. విత్తబడినటువంటి విత్తనము అది మొలకెత్తి పెద్దదై పుష్పించి ఫలమునివ్వడం. ఆ విత్తబడినటువంటి విత్తనం మరలా ఫలము దొరికిన తర్వాత, పంట వచ్చిన తర్వాత, ఫలం వచ్చిన తర్వాత మనం విత్తినటువంటి విత్తనం కావాలని అక్కడ వెతికినట్లయితే ఏమాత్రం కనబడదు. అదే మొలకెత్తి వస్తుంది. దాని పొట్టు, దాని రెమ్మలు ఏవైనా మట్టిలో కలిసిపోతాయి. ఆ విత్తనం కనపడదు కానీ దాని ఫలితం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, విత్తువాని గూర్చిన ఉపమానము అన్నటువంటి ఉపమానం చెప్పినప్పుడు
విత్తనము అన్నటువంటిది. దేవుని వాక్యమే విత్తనము అన్నాడు. దేవుని వాక్యము విత్తనం కనుక అది విత్తబడినప్పుడు అది పడినటువంటి స్థలమును బట్టి దాని ఫలితం ఉంటుంది. అది పడినటువంటి విత్తనం పడినటువంటి స్థలమును బట్టి దాని భవిష్యత్తు ఉంటుంది. విత్తబడినటువంటి విత్తనం త్రోవ పక్కలో పడి ఉన్నట్లయితే పక్షులు ఎత్తుకొని పోతాయి. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో మీకు పిచ్చుకల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. ఈ గువ్వలు పిచ్చుకలు దారిలో పడినటువంటి విత్తనాలను ఎత్తుకొని పోయి తింటాయి. మీరు గమనించి ఉన్నట్లయితే దారి ప్రక్కలో పడినటువంటి విత్తనాలు ఉన్నట్లయితే చీమలు కూడా ఎత్తుకొని పోతుంటాయి. చీమలు కూడా వాటిని ఎత్తుకుపోతాయి. విత్తబడినటువంటి విత్తనాలు ఒకవేళ రాతి నేలలో పడినట్లయితే అవి మొలకెత్తుతాయి, కానీ వేరు లోతుగా పారనందువలన, మెత్తని మట్టి లేనందువలన, వేరు లోతుగా పారనందువలన అది ఎండ వచ్చిన తర్వాత మాడిపోతుంది, ఎండిపోతుంది. ఒకవేళ విత్తబడినటువంటి విత్తనాలు ముళ్ళ పొదలులో పడి ఉన్నట్లయితే ఆ ముళ్ళ చెట్లన్నీ బలంగా ఉంటాయి. ముళ్ళ చెట్ల వేర్లు బాగా భూమిలోనికి పోయి నీరు తీసుకుంటాయి. ముళ్ళ చెట్టు పక్కలో ఏవైనా చెట్లు వేస్తే అవి పెరగవు, పోషణ అంతా కూడా ఆ చెట్లే తీసుకుంటాయి. దాని కింద పెరిగేటువంటి మొక్కలను అవి అణిచివేస్తాయి. అలాగనే మంచి నేలలో పడినటువంటి విత్తనాలు అవి మొలకెత్తి పెరిగి పెద్దగై ఫలమునిస్తాయి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానం దేవుని వాక్యం విత్తనం. కనుక దేవుని వాక్యము అది సువార్త. దేవుని వాక్యము శుభవచనం. 8వ వచనం, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఆయన వాక్యము, ఆయన సెలవిచ్చు మాట అవి శుభవచనము. 7వ వచనము, యెహోవా నీ కృప మాకు కనుపరుచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుని మాటలు రక్షణ దయచేయనటువంటి శుభవచనము. దేవుని మాటలు, ఆయన సెలవిచ్చినటువంటి మాటలు మనకు రక్షణనిచ్చేటువంటి సువర్తమానం, సువార్త. ఆ సువార్తలోని విషయం ఏంటి అని అంటే 10వ వచనం, కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనగా మొదటి వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అదే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన రక్షణనిచ్చేటువంటి శుభవర్తమానం, ఆయన రక్షణనిచ్చేటువంటి ఆయన సెలవిచ్చు మాట, ఆయన వాక్కు, ఆయన వాక్యము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కృపా సత్యం. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన కృప, ఆయన సత్యములు ఉన్నాయి. నీతి సమాధానములు. భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుని నీతి అయి ఉన్నాడు, దేవుని పరిశుద్ధత అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు. 31వ వచనం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. మరొక చోట భక్తుడైన పౌలు రాస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు సమాధానం అయి ఉన్నాడు. యెషయా గ్రంథంలో
9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు జన్మమును గురించి చెప్పబడినటువంటి ప్రవచనంలో ఆయన సమాధానకర్త అని పేరు పెట్టబడుతుంది అన్నటువంటి మాటను చెప్తాం. కనుక కృప, సత్యము, సమాధానము, నీతి అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులోనే మిళితమై ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు మానవుల పాపముల కొరకై తన ప్రాణమును అర్పించి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ద్వారా మనకు పాపములకు క్షమాపణ, మనకు విమోచన, మనకు రక్షణ అన్నటువంటి వర్తమానమే సువర్తమానం. అదే శుభవర్తమానం, అదే సువార్త. మరి ఈ సువార్త ఫలించాలి. ఈ విత్తనం, దేవుని వాక్యం అన్నటువంటి, దేవుని మాటలు అన్నటువంటి యొక్క సుసమాచారం అన్నటువంటి ఈ విత్తనం విత్తబడుచున్నది. ఈ లోకంలో అనేక రీతులుగా విత్తబడుచున్నది. మరి దాని ఫలితం, దానికి ఫలం రావాల్సినది. 12వ వచనం, యెహోవా కీర్తనల గ్రంథం 85వ కీర్తన 12వ వచనం, సామ్ నంబర్ 85 verse 12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఆయన ఉత్తమమైనటువంటి దానిని అనుగ్రహించాడు. తన ఏకైక కుమారుడు అనుగ్రహించాడు. ఇంకా అంతకంటే శ్రేష్టమైనటువంటిది లోకంలో మరేది లేదు. మానవునికి దేవుడిచ్చినటువంటి అనేక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, అనేకం ఇచ్చాడు. అవన్నీ ఆశీర్వాదాలు. అవన్నీ కూడా మనకు దేవుడిచ్చినటువంటి మేలులు, మంచివి, మంచి ఈవులు. అయితే వాటన్నిటిలో ఉత్తమమైనది ఏంటి అని అంటే, అవి కాకుండా తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఇచ్చాడు. అది ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. రక్షకుడైనటువంటి తన కుమారుని మన కొరకు ఇవ్వడం అన్నటువంటిది శ్రేష్టమైనటువంటి బహుమానం. దేవుడు మానవులకు ఇవ్వగలిగింది, ఇచ్చేది, ఇచ్చిన వాటన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మరి ఆ యొక్క రక్షకుని గురించినటువంటి రక్షణ సువార్త వెదజల్లబడుతూ ఉండగా, ఏ రీతిగా విత్తనం విత్తబడిన తర్వాత భూమి దాని ఫలమునిస్తుందో, ఏ రీతిగా ఆ విత్తనములు మొలకెత్తి అవి పెద్దవై పెరిగి పంటనిస్తాయో, ఫలితాన్ని ఇస్తాయో, అదే రీతిగా ప్రకటించబడేటువంటి సువార్త అది ఫలమివ్వాలి, అది ఫలించాలి. ఆ సువార్త ఫలించినట్లుగా మనం ప్రార్థించాలి. మరి ఈ లోకంలో 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది. మరి ప్రకటించబడుతూ ఉండగా ఈ సువార్త ఎంతవరకు ఫలం ఇచ్చింది అన్నటువంటిది ఒకసారి మనం చూడాలి. ఇక ముందుకు కూడా అది ఫలం ఇచ్చినట్లుగా మనం ఏం చేయాలి అన్నటువంటిది ఒకసారి ఆలోచించాలి. మనం పాడినటువంటి పాట నడిపించు నా నావ 661వ పాట 2వ చరణం, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో, రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవ అంటూ భక్తుడైనటువంటి కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలమణి గారు రాశారు. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయం. 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అనేక మంది రక్షింపబడుతున్నారు, కానీ ఇంకెక్కువ మంది సువార్తను అంగీకరించకుండా ఉంటున్నారు. కనుకనే ఈ సువార్త ప్రకటన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు తన రాకను కొంచెం దీర్ఘశాంతం వహించి చూస్తూ ఉన్నాడు. ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు. సువార్తను నమ్మవలసినటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. కనుక ఈ సువార్త ప్రకటన అన్నటువంటి దాన్ని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి వారమని గతంలో కూడా మీకు తెలియజేశాను. సువార్త ప్రకటన ఆయన నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా చేయవలసినటువంటి వారు. ఈ దినాల్లో, ఈ పాండమిక్ పరిస్థితులలో మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు వెళ్ళి ప్రకటించలేకపోయినా, ఎవరికో చెప్పకపోయినా, ఈ యొక్క కరోనా కాలంలో ఈ ఆన్లైన్ అన్నటువంటి యొక్క అవకాశం మనకు కలిగింది. కనుక నీవు ఫేస్బుక్లోనో లేక ఏ అకౌంట్స్లోనో నీకున్నటువంటి దానిలో నుండి లేక మొబైల్స్లో నుండి ఆ యొక్క సువార్తను నీవు ప్రచురించవచ్చు. షేర్ చేయడం, నీవు ప్రకటించవలసిన అవసరం లేదు. ఎవరో ప్రకటిస్తున్నటువంటి వాళ్ళని కూడా నీవు షేర్ చేయవచ్చు. దాని ద్వారా కూడా నీవు సువార్తను వెదజల్లుతున్నావు.
నీ మొబైల్లో స్టేటస్ పెట్టుకున్నట్లయితే, నీ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకున్నట్లయితే, ఇన్స్టాగ్రామ్లో నీవు స్టేటస్ పెట్టుకున్నట్లయితే, అందులో క్రీస్తు ప్రభు సువార్తను పెడితే చాలు, ఎంతమందో దాన్ని చూస్తారు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా మనం, ఈ యొక్క మొబైల్లో స్టేటస్ పెట్టి ఎంతమంది చూశారు, ఎవరెవరు చూశారు, ఎవరు చూడలేదు అన్నటువంటి ఆసక్తితో చూస్తుంటాం. కనుక ఈ మాధ్యమం ఇదొక మంచి చక్కని అవకాశం. కనుక సువార్త ప్రకటన అన్నటువంటిది మనం చేయవలసినటువంటి వారమైంది. ఈ సువార్త అది ఫలిస్తుంది అన్నటువంటి సత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తలుల కార్యంలో ఆది అపోస్తలులు వారు సువార్తను ప్రకటిస్తుండగా ఒకేసారి 3,000 మంది యేసుప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందారు. ఒకేసారి 5,000 మంది యేసుప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందారు అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సువార్త ప్రకటన అది తప్పకుండా ఫలిస్తుంది. విత్తనము అది తప్పకుండా ఫలిస్తుంది. విత్తనం విత్తబడినప్పుడు అది చస్తది, కానీ అది మొలకెత్తి తప్పకుండా అది మొక్కయి పెరిగి పెద్దదై పుష్పించి ఫలం తప్పకుండా ఇస్తుంది. సువార్త శక్తి కలిగినటువంటిది, జీవం కలిగినటువంటిది, అది కూడా తప్పకుండా ఫలిస్తుంది. కనుక నిరాశపడకుండా ఆ సువార్తను ప్రచురించటంలో, వ్యాపింపజేయటంలో మనం శ్రద్ధ వహించాలి. మన మెథడిస్ట్ సంఘంలో యొక్క వ్యవస్థాపకుడైనటువంటి కీర్తిశేషులు జాన్ వెస్లీ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక చిన్న యవనస్తుడుగా దేవుని యందు ఆసక్తి కలిగి, ఆత్మీయమైనటువంటి ఆసక్తిని కలిగి, తన స్నేహితులతో వాక్యం పంచుకుంటూ, అలాగా ఆ గుంపు పెరిగి పెద్దదై విస్తరించి అనేక మంది దేవుని వాక్యం ధ్యానం చేస్తూ, మంది ఎక్కువైపోవడం వలన ఒక్కొక్క వీధిలో వాళ్ళను వారి వీధుల్లోనే బైబిల్ స్టడీను నిర్వహించుకోవడం కొరకు ఏర్పాటు చేసుకుని ప్రారంభించినటువంటి పరిచర్య ఈనాడు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఉన్నది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తుంది. ప్రపంచ దేశాల్లో అనేక దేశాలలో మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి. వారు స్థాపించినటువంటి ఆ యొక్క పరిచర్య సంఘం ఈనాడు విస్తరించి అన్ని దేశాల్లో కూడా రాకిపోయినటువంటిది. అలాగనే విలియం కేరీ బాప్టిస్ట్ సంఘాలకు, భారతదేశంలో బాప్టిస్ట్ సంఘాలకు వ్యవస్థాపకుడు లేక ఎంతో పరిచర్య చేసినటువంటి వాడు. ఇంగ్లాండ్ దేశంలో జన్మించి మరి భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి వాడు. ఆయన అనేక భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. కొత్త నిబంధనను 40 భాషల్లో తర్జుమా చేశాడు. ఆయన సమాజానికి సేవ చేశాడు. భారతదేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను అతడే స్థాపించాడు. ప్రింటింగ్ మషిన్ తెచ్చి ప్రింటింగ్ చేయడం చేశాడు. సతీ సహగమనం అన్నటువంటి భయంకరమైనటువంటి సామాజిక నేరం మన దేశంలో ఉన్నటువంటిది. అనగా భర్త చనిపోతే భర్త చితి మీదే భార్యను కూడా కాల్చివేయడం అన్నటువంటి భయంకరమైనటువంటి సామాజిక నేరం మన దేశంలో ఉండగా, ఆయన ఎంతో ప్రయాసపడి దాన్ని నిర్మూలించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు, నిర్మూలింపజేశాడు. విద్య, స్త్రీలు కూడా చదువుకోవడం అన్నటువంటి దాని గురించి ప్రోత్సహించి, అలాగనే మరి మన దేశ భాషలకు వ్యాకరణం, గ్రామర్ కూడా ఆయన రాశాడు. ఎంత విచిత్రం చూడండి. విదేశీయుడు మన దేశంలో ఉన్నటువంటి భాషలకు గ్రామర్ లేనటువంటి పరిస్థితుల్లో తను గ్రామర్ రాశాడు. ఆయన చేసినటువంటి పనులు అనేకం. మొన్నటి దినం ఆగస్టు నెల 17వ తారీఖున వారి జన్మదినం జ్ఞాపకం చేసుకున్నారు. 1761వ సంవత్సరంలో ఆగస్టు 17వ తారీఖున వారి ఇంగ్లాండ్లో జన్మించినటువంటి వారు. మరి విశేషమైనటువంటిది ఏంటంటే, ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు లేక అనేక మంది సంఘ కాపరులు, అనేక మంది దైవ సేవకులు, వేల మంది దైవ సేవకులు ట్రైనింగ్ పొందినటువంటి సెరంపూర్ యూనివర్సిటీ అన్నటువంటిది, సెక్యులర్ కాలేజ్ డిగ్రీలు కూడా ఉన్నాయి. అలాగనే పాస్టరల్ డిగ్రీస్, థియలాజికల్ డిగ్రీస్ ఇచ్చేటువంటి సంస్థ భారతదేశంలో కేవలం ఒకే యూనివర్సిటీ, అది సెరంపూర్ యూనివర్సిటీ. దాన్ని స్థాపించినటువంటి వాడు ఆయనే. వేల మంది అక్కడ ట్రైనింగ్ పొంది సేవలో కొనసాగుతున్నారు. జాన్ వెస్లీ గారు జూన్
28వ తేదీన 1703 సంవత్సరంలో జన్మించినటువంటి వారు. ఈయన 1761 ఆగస్టు 17న జన్మించినటువంటి వారు విలియం కేరీ. వారి సేవలు ఈనాటికి జ్ఞాపకం చేసుకోబడుతున్నాయి. వారి సేవ ఫలితం ఈనాడు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ యొక్క సువార్త ఫలించింది. ఆ సువార్త ఫలించింది. అలనాడు అపోస్తలులు చేసినటువంటి ఆ యొక్క సేవ, వారు ప్రకటించినటువంటి సువార్తకు వేల కొలది జనం ప్రభువును అంగీకరించారు. జాన్ వెస్లీ గారి ద్వారా అనేక వేలు లక్షలు ఈనాడు కోట్ల మంది మెథడిస్ట్ సంఘాల్లో దేవుని ఆరాధిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. విలియం కేరీ గారి ద్వారా అనేక మంది రక్షింపబడినారు. అనేక మందికి దేవుని వాక్యం తెలుగు భాషలో కూడా వారే తర్జుమా చేశారు, తమిళ భాషలో కూడా వారే తర్జుమా చేశారు. ఈనాడు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాము. మరి భారతదేశంలో అనేక భాషల్లో దేవుని వాక్యాన్ని తర్జుమా చేసి వారు చేసినటువంటి సేవా ఫలితం, వారు చేసినటువంటి ఆ యొక్క సువార్త ప్రకటనకు ఫలం దక్కింది. ఆ ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ అన్నటువంటి నది ఒకటి ఉంది. ఆ గుండ్లకమ్మ అన్నటువంటి నదిలో మిషనరీ, బాప్టిస్ట్ మిషనరీ క్లౌ దొరగారు అక్కడ జూలై 3వ తారీఖు 1878 సంవత్సరం 3 జూలై 1878లో సువార్త ప్రకటించగా ఒకే దినం 2222 మంది బాప్తిస్మం పొందారు. ఒకే దినము 2222 మంది బాప్తిస్మం పొందారు. చెప్పాలంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 3000 మంది, ఆ పిదప 7వ అధ్యాయం క్షమించండి మరొక చోట 5000 మంది ఏ రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచారో, బాప్తిసం పొందారో అలాంటి పరిచర్య అక్కడ జరిగింది. 4 రోజులు జరిగినటువంటి పరిచర్యలో, క్షమించండి 6 రోజులు జరిగినటువంటి పరిచర్యలో, అనగా మొదటి రోజు 2222 మంది బాప్తిసం పొందారు. 6 రోజులు వరుసగా అక్కడ ఆయన పరిచర్య చేశాడు. మొత్తం అనుదినం బాప్తిస్మాలు పొందినటువంటి వారందరి సంఖ్య 9000. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి ఫలితం. కనుక దేవుని బిడ్డలారా, సువార్త అన్నటువంటిది అది జీవము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. నీ జీవితంలో ఈ సువార్త అన్నటువంటి దాన్ని నీవు ప్రకటించావా? ఎప్పుడైనా ప్రకటించడం కొరకు ప్రయాసపడ్డావా? ఆ సువార్త ప్రకటించడం కొరకు యేసు ప్రభు నీకు కూడా ఆదేశం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకో. నీవు వెళ్ళి చేత బైబిల్ పట్టుకొని వీధుల్లో ప్రకటించటమే చేయవలసినటువంటి అవసరం లేదు. ఈనాడు నీవు చక్కగా యేసు ప్రభు సువార్తను ప్రచురించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సద్వినియోగం చేసుకో. ఒకనాడు ప్రభు వచ్చినప్పుడు, నా కుమారుడా నీవు ఎన్ని ఫలములు తెచ్చావు, ఎంతమంది రక్షించావు, ఎన్ని ఆత్మలు తెచ్చావు, నీవు ఫలించావా, ఫలించలేదా, నీలో ఫలములేమీ లేవా అన్నటువంటి ప్రశ్నను యేసు ప్రభు అడగకుండా, ప్రభు వచ్చినప్పుడు నీ ద్వారా ప్రభు చెంతకు నడిపించిన ఆత్మలను ప్రభువు చూస్తాడు. నీ ఫలితాన్ని ఆయన చూస్తాడు. కనుక నీవు జ్ఞాపకం ఉంచుకొని దాని గురించి శ్రద్ధ వహించాలి. ఈ సువార్త అది జీవము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. ఈ రక్షణ సువార్త తప్పక ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరిచర్యలో ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ రీతిగా చూస్తాం. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 28 to 30. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భక్తుడైనటువంటి పేతురుకు ఇది సందేహం కలిగింది, ప్రశ్న కలిగింది. మేమైతే నిన్ను వెంబడించడం కొరకు అన్ని వదిలొచ్చాం, మా తండ్రి దగ్గర
వలలు శుభ్రం చేస్తున్నటువంటి వారందరి దగ్గర మేము వలలు విడిచిపెట్టి నావలు విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము అంటూ మేము నీ వెంట వచ్చాము, మరి మాకేంటి ఫలితం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు చేసేటువంటి పని చిన్నది కాదు, మీరు చేసేటువంటి పని విలువలేనిది కాదు, మీరు చేసేటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, మీరు చేసేటువంటి పని అందరూ చేయలేరు. మీరు ఈ పని చేస్తున్నారు కనుక మీరు చేసిన త్యాగానికి ఫలితం తప్పకుండా ఉంటుంది, హింసలతో పాటు, నూరంతలు ఉంటాయి హింసలతో పాటు. కనుక హింస కలిగినప్పుడు చింత చేయవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. కానీ నీకు శ్రమ కలిగినప్పుడు ఏమాత్రం దుఃఖపడవద్దు, వాటితో పాటు నూరంతల ఆశీర్వాదాలు నీకోసం నేను సిద్ధపరిచాను అంటున్నాడు ప్రభు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సువార్త అది తప్పకుండా ఫలిస్తుంది, అది ఉట్టిగానే వ్యర్థం కాదు అన్నటువంటి సత్యం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన సువార్తను ప్రకటిస్తూ మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఆ రక్షకుని గురించి మనం ఇతరులకు ప్రచురిద్దాం. భక్తుడైనటువంటి ఏబి మాసిలామణి గారు రాసినటువంటి నడిపించు నా నావ పాటలోని చివరి చరణం, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకంలో. ముందున్నటువంటి సమస్యలన్నింటిని పక్కకు పెట్టేసి ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతును. ఏ దేవుని బిడ్డలారా, ఈ పల్లవి, ఈ చరణం మనం కూడా పాడుకున్నాం, ఈ చరణాన్ని మనం కూడా పాడుకున్నాం. ఈ చరణంలోని సందేశం మనది కూడా కావాలి. ఈ సందేశంతో మనం ముందుకు సాగుదాం. నెలపాటను పాడుకున్నాం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం సువార్త అన్నటువంటిది అది ఫలించకుండా పోదు. విత్తనం ఏ రీతిగా అది తప్పకుండా మొలకెత్తి ఫలిస్తుందో అదే రీతిగా సువార్త ఫలిస్తుంది. కనుక నిరీక్షణ కలిగి నిరాశపడకుండా ఆయన సువార్తను ప్రచురించడంలో మనమందరం కూడా శ్రద్ధ వహించాలని కోరుతూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు వందనం చెల్లించును. నీ నామమును ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని, ఇలాగ లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమన్న నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలము ఈ ఆరాధనలో పాల్గొన్న మీకు అందరికి కూడా ప్రభు నామమును వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే మరి ఆ తర్వాత కూడా వీక్షించేటువంటి వారు ఉంటారు. అలాగా వీక్షించేటువంటి వారందరికీ కూడా, వీక్షించబోయేటువంటి వారందరికీ కూడా ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. మరి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి కూడా వందనములు. అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షించినటువంటి అందరికీ కూడా వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యథావిధిగా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి కొనసాగుతున్నటువంటి సమయంలో తిరిగి ప్రభుత్వం మరియు సంఘ అధికారుల నుండి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఆరాధనలు ఆన్లైన్లోనే కొనసాగుతాయి. కనుక మరి మరలా సర్క్యులర్ నోటీస్ వచ్చేంత వరకు కూడా దేవుని ఆలయంలో కాకుండా ఇలాగనే ఆన్లైన్లో నిర్వహించబడుతుండగా మీరందరూ కూడా దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ ఆరాధనలో లైవ్లో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. అలాగనే ఇప్పుడు చెప్పిన రీతిగా మీరు మాత్రమే కాకుండా మీరు షేర్ చేయండి. మీ ఫేస్బుక్లో అకౌంట్ మీరు దీన్ని లైవ్ను షేర్ చేస్తున్నట్లయితే మరి మీ ఫ్రెండ్స్కి కూడా అది వెళ్తుంది, అనేక మంది చూడగలుగుతారు. కనుక సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. శనివారం సాయంకాలము ఎంవైఎఫ్ వారి యొక్క మీటింగ్ ఉంటుంది, యవనస్తుల మీటింగ్ 8 గంటల నుండి 9 గంటల వరకు జియోలో ఉంటుంది. కనుక ఇది గమనించండి. 8 గంటల 40 నిమిషాలు కాదు, జూమ్లో 8 గంటల 40 నిమిషాలు మాత్రమే చేసేవారు. అయితే జియోలో 1 గంట సేపు చేసుకోవచ్చును. కనుక 8 నుంచి 9 వరకు యవనస్తుల కొరకు ఒక కార్యక్రమం ఉంటున్నది. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఫేస్బుక్ లైవ్లోనే బైబిల్ స్టడీ నిర్వహించబడుతున్నది. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ గురువారం ధ్యానించబోయేటువంటి పుస్తకము యూదా పత్రిక. పొరపాటున అందులో యోహాను పత్రిక 3వ పత్రిక అని ఉన్నది. దయచేసి గమనించండి.
వచ్చే గురువారం సాయంకాలం 8 నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి బైబిల్ స్టడీలో యూదా పత్రికను మనం ధ్యానం చేస్తాం. మరి ఈలోగా మీరు 3-4 పర్యాయం చదివి చక్కగా సిద్ధపడవచ్చు. కనుక అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యథావిధిగా ఈ యొక్క కరోనా పరిస్థితులు కొనసాగుతుండగా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ప్రార్థనను మనం కొనసాగిస్తాం. దేవా, ఈ యొక్క కరోనా నుండి మమ్మల్ని రక్షించుము అని, ఈ కరోనా నుండి విడుదల కలగజేయమని దేవుని మనం అనుదినం వేడుకుంటున్నాం. సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ఉంటుంది. అలాగనే సంఘ WSS వారు, స్త్రీల సమాజం వారు, స్త్రీలందరూ కూడా ప్రతిదినం 2 గంటల నుండి 7:30 గంటల వరకు ఒక్కొక్కరు 10 నిమిషాలు చొప్పున వారి వారి గృహముల్లో సహోదరులు ప్రార్థిస్తున్నారు. వారికి వందనములు. మరి అలాగా కొనసాగించాలని మనవి చేస్తూ ఉన్నాను. గత ఆదివారం సాయంకాలము 7 గంటల నుండి 8:30 గంటల వరకు మన ముంబై రీజనల్ కాన్ఫరెన్స్, మన బిషప్ గారు ఆ యొక్క వెబినార్ను ఏర్పాటు చేస్తున్నారు. అందులో చక్కని అంశాలు ప్రస్తావించబడి ఉండగా మరి అందరూ కూడా ఎంతో ఆనందించున్నాం. వాటి వలన మేలు పొంది ఉన్నాం. ఈ దినం సాయంకాలం కూడా 7 గంటల నుండి 8:30 గంటల వరకు వెబినార్ ఉంటున్నది. మరి దాని యొక్క లింక్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను, గమనించండి. కనుక సాయంకాలం 7 నుంచి 8:30 వరకు ఈ దినపు ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ కోవిడ్-19, ఈ కరోనా వ్యాధి, దాని యొక్క పరిస్థితి, దాని నుండి రక్షించుకోవడం, దాని యొక్క స్టాటిస్టిక్స్ ప్రస్తుతం ఏ రీతిగా ఉన్నది, మరి భవిష్యత్తు గురించి ఏ రీతిగా మనం జాగ్రత్త వహించాలి, అలాగనే దాని గురించిన వ్యాక్సిన్, మెడిసిన్, వాటన్నిటి గురించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈ కోవిడ్ సమస్యను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కొరకు ఈ వెబినార్ ఉంటుంది. సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ దినం. వచ్చేటువంటి ఆదివారం ఉదయము జరిగేటువంటి ఆరాధనలో మన బిషప్ తండ్రి గారి యొక్క మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. నిజానికి ఈ దినం చేయటం కొరకు తలంచుంటుంది, కానీ కొన్ని అనానుకూల పరిస్థితుల వలన ఈ దినం ఆ యొక్క సందేశాన్ని బ్రాడ్కాస్ట్ చేయలేదు. అయితే వచ్చేటువంటి ఆదివారపు ఆరాధనలో మన బిషప్ తండ్రి గారు వాక్యోపదేశం చేస్తారు. ఆ యొక్క సందేశము హిందీ భాషలో ఉంటుంది. అలాగనే ఆ యొక్క సందేశం చివరిలో బిషప్ అమ్మగారు ఒక పాటను కూడా పాడారు. కనుక అవి వచ్చేటువంటి ఆదివారం అందరూ కూడా ఆసక్తితో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు మనవి చేస్తున్నాను. యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మన సంఘ స్టూవర్డ్స్ మన కానుకలు ప్రోగు చెట్టు కొరకు అందుబాటులో ఉంటారు. లెంట్ కాలపు టిన్స్, ఈస్టర్ కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, మీ నెల కానుకలు, అలాగనే కోతకాలపు పండుగ ఆక్షన్ యొక్క సొమ్ము, ఇవన్నీ కూడా మీరు చెల్లించేటువంటి ప్రతి కానుక కూడా మరి సంఘానికి ఎంతో అవసరం. కనుక ఈ దేవుని ప్రేమించి దేవుని పేరట మీరు ఇచ్చినటువంటి వాటిని మీరు ఇవ్వటం కొరకు, మరి స్వీకరించడం కొరకు స్టూవర్డ్స్ ఉంటారు. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆదివారం ఆ సమయంలో రాలేనటువంటి పరిస్థితులు ఉంటే మరి మీరు అకౌంట్లో డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చును. అకౌంట్ వివరాలు తెలియజేయబడి ఉన్నాయి. మరి గ్రూప్లో కూడా దాన్ని మీకు షేర్ చేశాను కనుక మీరు దాన్ని చూసుకోవచ్చు. కనుక ఎవరైనా ఆన్లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేటువంటి వారు ఆ యొక్క సదుపాయాన్ని ఉపయోగం చేసుకోవచ్చు. ఈ వారంలో జన్మదినం కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో సంఘం పక్షంగా మరియు నా కుటుంబం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అజయ్ ఏబ్రహాం జల్లా, రిచర్డ్ యాకోబ్ ఆషాడే, ఐశ్వర్య లక్ష్మణ్ ఎల్లంపల్లి, శారద ప్రభాకర్ పెదముష్టి, సూరజ్ ఆనంద్ కట్కట్, సరోజ్ ఆనంద్ కట్కట్, డేవిడ్ ఆనంద్ జంగం, జోసఫ్ డేవిడ్ పాపనోలా, జోసఫ్ దేవదాస్ పాపనోలా, వీరందరికీ కూడా మరి ప్రభు అయిన యేసు నామంలో జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారిని దీవించి ఆయురారోగ్యమునిచ్చి తన కృపలో వర్ధలు చేయగాక. వారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జన్మదినం కలిగిన సంఘ బిడ్డల కొరకు నీకు స్తుతులు ప్రభువా. అలాగనే మరి వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా కూడా జన్మదినాలు కలిగి ఉంటే వారి కొరకును నిన్ను ప్రార్థిస్తూ నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా క్షేమంగా కాపాడి నడిపించున్నాము, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారంలో వారి జన్మదినములందు వారు సంతోషించి ఆనందించి ప్రభువా నిన్ను మహింపరచులాగిన వారిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. ఇంకనూ మంచి ఆరోగ్యమును, శక్తిని, జ్ఞానమును, వివేకమును వారికి దయచేయము. ఎటువంటి శోధన, కీడు, దుష్టత్వము, పాపముల నుండి తప్పించుము తండ్రి. అనేక జన్మదినాలు నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాం.
వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 441వ పాట నావన్నీ అంగీకరించి మీ దేవా అన్న పాటను పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతూ ప్రభునామమున కానుకను సమర్పించుతాం. మీరు స్టూవర్డ్స్ దగ్గరికి వచ్చి మీ అర్పణలు చెల్లిస్తున్న సమయంలో మీ ఆదివారపు కానుకలు కూడా మీరు వారికి అందజేయచ్చు. ఆదివారపు కానుకలు కూడా వారికి అందజేయండి. ప్రార్థించుదాం. అపిదప ప్రభు ప్రార్థన ఆశీర్వచనము సెలవు కీర్తనల చేత ఈనాటి ఆరాధనను ముగించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. దేవుడమైనటువంటి నీవు మంటివారం అల్పులము బలహీనమైన మామలను ప్రేమించి కరుణించి కాపాడుతూ చేసిన మేలుల కొరకు ఇచ్చిన అనేక ఆశీర్వాదముల కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నా. ప్రేమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించేటువంటి ధన్యతలు ఇచ్చున్నావు. నీకు వందనములు. మా ప్రభువా దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. అంబర్నాల్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ ఆశీర్వదించి కాపాడము తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి వీక్షించినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించము ప్రభువా. వీక్షించబోయే ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించము తండ్రి. ఇదిగో నీ నామం అర్పించమన్నటువంటి అర్పణములు నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాను. తిరిగి నీ బిడ్డను దీవించము, వారి కష్టార్జితమును ఆశీర్వదించము, వారి అక్కర్లను నీ కృపలో తీర్చమని నేను ప్రార్థిస్తూ మరోసారి తండ్రి, సంఘంలోని ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను నీవు కరుణించి కాపాడమని వేడుకుంటూ తిరిగి వచ్చే వారమంతట్లోనూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, జరిగేటువంటి కార్యక్రమాల కొరకు నీ కృపను ఆశీర్వాదం దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగే ఆన్లైన్ ద్వారా ప్రపంచమంతటా జరుగుతున్న సేవ పరిచర్యలను నీవు ఆశీర్వదించి ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమెందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారుణులను మేము క్షమించిన ప్రకారం మారుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తెక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకును దేవుని ప్రేమించే ప్రతి వారికి విశేషంగా సువార్త తప్పక ఫలిస్తుందన్నటువంటి నిరీక్షణ కలిగి ఆయన సువార్త వ్యాప్తి చేయుట కొరకై తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.
అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.